అస్సలాము అలైకం రహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు చెప్పుకుంటున్న అంశం మజీదుల ఘనత. మజీదులతో సంబంధం పెట్టుకోవటం, సంప్రదింపులు జరపటం విశ్వాసుల లక్షణమని చెప్పబడింది. అల్లాహు ఇలా అంటున్నాడు: అల్లాహును అంతిమ దినాన్ని విశ్వసించి నమాజును స్థాపించేవారు, జకాత్ ఇచ్చేవారు, అల్లాహకు తప్ప మరెవరికి భయపడని వారు మాత్రమే అల్లాహు యొక్క మజీదులకు సంరక్షకులు, సేవకులు కాగలుగుతారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రబోధించారు: మీరు ఒక వ్యక్తిని మజీదుకు వస్తూ పోతూ ఉండగా చూసినట్లయితే అతని విశ్వాసం గురించి మీరు సాక్ష్యం ఇవ్వండి. మరో సందర్భంలో ఇలా అన్నారు దైవప్రవక్త గారు: దేవుని దృష్టిలో అన్ని చోట్లకెల్లా అత్యంత శ్రేయస్కరమైన చోటు మజీద్, అన్ని చోట్లకెల్లా అత్యంత హానికరమైన చోటు బజార్. ఆయన ఇంకా ఇలా అన్నారు: ఉదయం పూట కానీ సాయంత్రం వేళ కానీ ఎవరైనా మజీద్కి వెళ్తే దేవుడు అతని ఆతిథ్యం కోసం స్వర్గంలో బసను ఏర్పాటు చేస్తాడు. అతను ఉదయం పూట సాయంత్రం వేళ ఎప్పుడు వెళ్ళినా సరే. ఆయన ఇంకో సందర్భంగా ఇలా అన్నారు: ఎవరైనా అల్లాహు కోసం మజీదును నిర్మిస్తే అల్లాహు అతని కోసం స్వర్గంలో ఒక ఇల్లును నిర్మిస్తాడు. ఆయన ఇంకా ఇలా అన్నారు: నా ఈ మజీద్ అనగా మజీదే నబవిలో చేసే ఒక నమాజ్ ఇతర మజీదుల్లో చేసే 1000 నమాజుల కంటే శ్రేష్టమైనది. ఇంకా మజీదే హరాంలో చేసే ఒక్క నమాజ్ ఇతర మజీదుల్లో చేసే 1,00,000 నమాజుల కంటే శ్రేష్టమైనది. దైవప్రవక్త గారు ఇలా కూడా అన్నారు: ఎవరైనా తన ఇంటి దగ్గర వుజూ చేసుకొని ఆ తర్వాత దేవుని గృహాలలో ఏదైనా ఒక గృహంలో దేవుని ఫర్జ్లలో ఏదైనా ఒక ఫర్జును నిర్వర్తించటానికి బయలుదేరితే అతని ప్రతి అడుగు ఒక పాపాన్ని తుడిచివేస్తుంది, మరోవైపు ఒక అంతస్తుని పెంచుతుంది. అంటే అతను వేసే ప్రతి అడుగుకు బదులు అతని కర్మల పత్రాలలో ఒక పుణ్యం లిఖించబడుతుంది. అతని పరలోకపు అంతస్తులు పెరుగుతాయి, పాపాలు మన్నించబడతాయి.